ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. టీచర్ పోస్టుల భర్తీ దగ్గర నుంచి విద్యుత్ కనెక్షన్ల వరకు అనేక అంశాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇక సైబర్ నేరాల విషయంలో మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. విద్యాశాఖకు సంబంధించిన సభ్యుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మరో డిఎస్సి నిర్వహిస్తామంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు లోకేష్. కర్నూలుతో పాటు కొన్ని పార్లమెంట్లలో టీచర్ స్టూడెంట్ రేషియో తక్కువగా ఉందన్న మంత్రి కర్నూలులోని విద్యాసంస్థల్లో కొత్త కోర్సుల్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. రాయలసీమలో సీజనల్ హాస్టల్స్ పెంచుతామన్నారు మంత్రి లోకేష్. ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం. మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తారు. సైబర్ నేరాలపై అసెంబ్లీలో సమాధానమిచ్చిన హోంమంత్రి అనిత సైబర్ నేరగాళ్లు కంటికి కనిపించని శత్రువులన్నారు. బాధితుల్లో చదువుకున్న వారే ఎక్కువగా ఉండడం బాధాకరమన్నారు హోంమంత్రి. సైబర్ నేరాల నియంత్రణ, కేసుల ఎంక్వైరీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు మంత్రి అనిత. భయపడాల్సింది, కొంచెం బాధపడాల్సింది ఏంటంటే ఈ సైబర్ నేరాల్లోని విక్టిమ్స్ అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో విక్టిమ్స్గా ఉండటం అన్నది కూడా నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే సైబర్ నేరాలకు మేము లిస్టు చూసుకొని ఒకసారి క్రానలాజికల్గా అంతా మేము చెక్ చేసుకుంటే అందులో మోస్ట్ ఆఫ్ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఇందులో ఉంటున్నారు. క్రైస్తవ ఆస్తులపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి ఫరూక్ సమాధానమిచ్చారు. క్రైస్తవుల ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని, ఫిర్యాదులొస్తే మాత్రం తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇజ్రాయిల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో జెరూసలేం యాత్రను తాత్కాలికంగా నిలిపేశామన్నారు. క్రైస్తవ ఆస్తులకు సంబంధించిన ప్రభుత్వ నియంత్రణ లేవని చెప్పారు. ఎక్కడైనా అన్యాక్రాంతం జరిగితే అది ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే తగిన అధికారులతో, ఏమంటే ప్రభుత్వం అయితే క్రైస్తవ ఆస్తులు ఎట్లా కావడం లేదు అధ్యక్ష. అంటే వారి సంస్థల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోవడం లేదు. ఏదైనా కంప్లైంట్స్ వస్తే దాని మీద తగిన జిల్లాలో కలెక్టర్ గారికో లేకుంటే రెవెన్యూ వాళ్ళకి తెలియజేసి దానికోసం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మేము డైరెక్ట్గా ఇంటర్ఫీర్ కావడం లేదు. విద్యుత్ శాఖపై సభ్యుల ప్రశ్నలకు రిప్లై ఇచ్చారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో 22,30,703 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 డిస్కంల పరిధిలో 102,538 కనెక్షన్లు ఇచ్చామన్నారు. బడ్జెట్ పై చర్చలో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రిప్లై ఇచ్చారు. అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది.